కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు కలగట్లేదని హాస్పిటల్ చుట్టూ వెళ్తూ ఉంటారు. చివరికి లాస్ట్కి వాళ్ళకి టెస్టులు చేసిన తర్వాత మీకు పిల్లలు కలగరు అని చెప్పగానే మాకు టెస్ట్ బేబీలు చేయండి అని చెప్పేసి ఇలాగా ఏదో ఒకటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళ డాక్టర్లు చెప్పిన టెస్టులన్నీ చేయించుకుంటూ ఉంటారు. లక్షల్లో డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అయితే సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ హాస్పిటల్కి ఒక జంట వెళ్ళారంట. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక బిడ్డ పుట్టారు. ఈ తల్లిదండ్రులకి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ బాబుకి అనారోగ్య సమస్యలు వచ్చాయంట. డాక్టర్లకు చూపించేసరికి క్యాన్సర్ అని తేలిందంట. క్యాన్సర్ అనగానే చాలా టెస్టులు చేశారంట. చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంత చిన్న వయసులో ఈ బాబుకి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులను అడిగారంట డాక్టర్లు. మీ కుటుంబంలో పెద్దవాళ్ళకి ఎవరికైనా వారసత్వంగా క్యాన్సర్ ఏమన్నా ఉందా, ఇటు తల్లి సైడ్ బంధువులకు కానీ ఇటు తండ్రి సైడ్ బంధువులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా ఉందా అని చెప్పేసి డాక్టర్లు అడిగారంట. అడిగితే మాకు ఎవరికి ఇంట్లో క్యాన్సర్ ఎవరికీ లేదని చెప్పగానే డాక్టర్లకు అనుమానం వచ్చిందంట. మరి మీ ఇంట్లో ఎవరికీ లేనప్పుడు ఈ బాబుకి ఎలా వచ్చిందని అనగానే మేము ఇలాగా టెస్ట్ బేబీ ద్వారాగా ఈ బాబుకి జన్మనిచ్చామని తల్లిదండ్రులు చెప్పగానే వెంటనే DNA టెస్ట్ కూడా వాళ్ళు చేశారంట. చేసేసరికి తల్లి కణాలు బిడ్డ కణాలు కలిసే కానీ ఇక్కడ తండ్రికి బిడ్డకి DNA టెస్ట్లో మ్యాచ్ అవ్వలేదంట. అయితే డాక్టర్లు చెప్పారంట ఈ బిడ్డ మీ వీర్య కణాలతో పుట్టిన బిడ్డ కాదు, అసలు ఈ బాబుకి మీకు DNA టెస్ట్లో మ్యాచ్ అవ్వలేదని డాక్టర్లు చెప్పగానే తల్లిదండ్రులు షాక్ అయిపోయారంట. ఇంకా వెంటనే వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మేము పలానా హాస్పిటల్లో ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నాము, మా బిడ్డకి జన్మనిచ్చాము, మమ్మల్ని డాక్టర్ మోసం చేసింది, ఇదిగో మేము టెస్ట్ చేయించాము, మాకు మ్యాచ్ అవ్వలేదు, మరి ఈ బాబు ఎవరి వీర్య కణాల వల్ల పుట్టాడో మాకు అర్థం కావట్లేదని తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ పాపం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. అంటే చూడండి ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. పిల్లలు కలగలేదని లక్షల్లో డబ్బులు పట్టుకుని ఇలా టెస్ట్ బేబీల కోసం చాలామంది తల్లిదండ్రులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఈ డాక్టర్లు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు. ఒక్క నలుసైనా పుడితే చాలు మాకంటూ మా రక్త సంబంధం అనే ఒక బిడ్డ ఉంటే చాలు మాకని డాక్టర్లే నమ్ముకొని వెళ్తూ ఉంటారు. కానీ ఈ సృష్టి హాస్పిటల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన మోసం చూసారండి ఎంత దారుణంగా ఉందో. అంటే ఈ తల్లిదండ్రులకి బిడ్డలు కలగరు అని తెలిసినా కూడా వేరే వాళ్ళ వీర్య కణాలు తీసుకొచ్చి ఈ మహిళకు ట్రీట్మెంట్ ఇచ్చేసి బిడ్డను కలిగేలాగా చేసేసింది. ఇప్పుడు ఈ బిడ్డకు అనారోగ్య సమస్యలు వచ్చి క్యాన్సర్ వచ్చిన వలన ఈ విషయం బయటపడింది. కానీ ఇలా ఎంతమందికి ఎన్ని మోసాలు చేసింది, లక్షల్లో డబ్బులు తీసేసుకుంది. ఈ తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఆ ప్లేస్లో మనమున్నా అంతే, డాక్టర్ ఏం చెప్తే అదే నమ్ముతాం. కానీ మనమంటూ సొంతంగా ట్రీట్మెంట్లు టెస్టులు ఇలాంటివి ఏమీ చేయించుకోం కదా. పాపం ఇన్ని రోజులు మా బిడ్డే అనుకొని ప్రేమగా పెంచుకున్న వాళ్ళు ఈ రోజున ఈ బిడ్డ మా బిడ్డ కాదు అని తెలిస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి. వీళ్ళు ఇంకా ఎంతమందిని మోసం చేసిందో అయితే విచారణలో తెలియాలి. నిన్న పోలీసులు హాస్పిటల్కి వెళ్తే అక్కడ 7 సిబ్బందిని అయితే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఈవిడ హాస్పిటల్లో బ్రాంచులు విజయవాడలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆవిడని కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఒక డాక్టర్ అయ్యుండి ఒక ఆడావిడ అయ్యుండి ఇలాంటి తప్పు చేయకూడదు, చాలా పెద్ద నేరము, తల్లిదండ్రుల్ని మోసం చేసినట్టు అవుతుందని అన్న విషయం ఆవిడకి తెలిసి కూడా డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలాంటి మోసాలు చేయకూడదు కదండి. మరి ఇది పొరపాటు వల్ల జరిగిందా, డబ్బు కోసం చేశారా, లేదంటే అక్కడ ఉన్న సిబ్బంది ఏమన్నా నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే విషయం అయితే మరి ఏంటనే విషయం అయితే ఇంకా తెలియాలి. ఏది ఏమైనా కూడా అక్కడ పొరపాటున వల్ల అయితే మాత్రం ఏది జరగదు. ఎందుకంటే ప్రతిదీ కూడా పగడ్బందీగా అక్కడ ఒక రూల్ ప్రకారం అక్కడ ప్రతిదీ పేర్లు రాసుకొని అన్నీ కరెక్ట్గానే చేస్తారు. అంత సిబ్బంది చేసిన డాక్టర్ కూడా ప్రతిదీ చెక్ చేసుకోవాలి కదా. ట్రీట్మెంట్ చేసేటప్పుడు అన్నీ డాక్టర్ చూసుకోవాలి కదా. ఏమీ చూసుకోకుండా ఆవిడ మాత్రం ఎలా ట్రీట్మెంట్ చేసింది చెప్పండి. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ఇప్పుడు అనుమానం అయితే మొదలవుతుంది. మాకు కూడా ఇలాగే చేసిందేమో, మాకు కూడా అసలు మాకు పుట్టిన బిడ్డ ఈ బిడ్డ మా బిడ్డే కాదేమో, ఇంకా ఎవరి వీర్య కణాలు తెచ్చి మాకేమన్నా అంటగట్టిందేమోనని ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తల్లిదండ్రులు కూడా అనుమానం మొదలయ్యే పరిస్థితి ఉంది. ఒక మంచి డాక్టర్ అయ్యుండి ఇంత దారుణాలకి మోసాలకి పాల్పడిందనంటే అలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు ఖచ్చితంగా వేయాలి కదండి. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అని అన్నప్పుడు ఆవిడ కూడా ఒక మహిళ అయ్యుండి వేరే వాళ్ళ వీర్య కణాలు తెచ్చి ఒక మహిళకి అంటకట్టింది అని అంటే ఇంకా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆ బిడ్డ మా బిడ్డ అనుకొని యాక్సెప్ట్ చేయాలా, పరాయి బిడ్డ అనుకొని పెంచుకోవాలా, అసలు ఏంటి? ఒక పక్క చూస్తే అనారోగ్య సమస్య ఉన్నాడు, క్యాన్సర్ అంట ఆ బాబుకి, ఏం చేయాలి చెప్పండి. బిడ్డలు లేరని లక్షల డబ్బు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తుంటే డాక్టర్లు ఈ రకంగా మోసం చేస్తున్నారు. అని చూడండి ఎంత దారుణాలు జరుగుతున్నాయో. ఎవరిని నమ్మాలో తెలీదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మీరే కాపాడాలి, మీరే దేవుడు అనుకుని మనం నమస్కారం పెడతాం. దాంతోపాటు వాళ్ళు అడిగిన లక్షల డబ్బును మనం పోస్తూ ఉంటాం. ప్రాణాలు కాపాడతారు, లేదంటే మనకి బిడ్డల్ని ఇస్తారు. ఇంకా ఏది చేసినా డాక్టర్లనే దేవతల్లాగా చూస్తూ ఉంటాం. కానీ అలాంటి డాక్టర్లే ఇలాంటి మోసాలు చేస్తుంటే ఇంకా ఎవరిని నమ్మాలి చెప్పండి. ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ అనుమానాలు మొదలవుతాయి.
ఎంత దారుణం అండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ తప్పుని వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ డాక్టర్ ఎంత క్షమించమని అడిగినా కూడా మరి ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి? పిల్లల కోసం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేశారో అని అనుమాన పడే పరిస్థితి వస్తుంది. అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి ముందు ఒక్క నలుసైనా సరే మాకు పుట్టాలని డాక్టర్ గారు కాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ డాక్టర్లే వేరే వాళ్ళు వీరే కణాలు తెచ్చేసి అక్కడ డబ్బులు వస్తాయన్న ఆలోచనతోటి ఇలాంటి ట్రీట్మెంట్లు చేస్తే పాపం తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి? ఇంకా ఇప్పుడు ఆ తల్లిదండ్రుల బాధని ఎవరో తీర్చలేని బాధ. కన్న తల్లి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని తెలిసిన ఆ తండ్రి పరిస్థితి ఏంటి? చూడండి ఎంత నిజంగా ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదండి. మనం ఇన్ని లక్షలు డబ్బులు పెట్టి పైగా డాక్టర్లు కుటుంబాల్లో కలహాలను తీసుకొస్తూ ఉన్నారు. కుటుంబాల్లో గొడవలు పెట్టడానికి కారణమైంది ఇప్పుడు ఆ డాక్టర్. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న ఆ బాబుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా బిడ్డ కాదు అని తెలిసిన తర్వాత వీళ్ళ మనసులో ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మహిళా డాక్టర్ అయ్యుండి ఈ రకంగా ఇలాంటి మోసాలు చేస్తుందని అంటే ఇంకా ఎంతమందికి చేసిందో ఇలాగా. పోలీసులు వెళ్ళారంటే అక్కడ సిబ్బందిని అరెస్ట్ చేశారంటే ఆవిడ విజయవాడలో ఆవిడ బ్రాంచ్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఆవిడని పట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ అన్యాయం అయితే జరిగింది. ఈ తల్లిదండ్రులకి ఇంకా న్యాయం అనేది ఎలా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఆవిడ తప్పు అయింది క్షమించండి అని అన్నా కూడా పాపం ఈ తల్లిదండ్రుల బాధని ఎవరు తీర్చగలరు చెప్పండి? ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి చెప్పండి? ఏదైనా సరే తప్పు జరగనంత వరకే. జరిగిపోయిన తర్వాత మనం దాన్ని కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోగలం కానీ కొన్ని తప్పుల్ని సరిదిద్దుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ బిడ్డకి తండ్రి ఎవరనేది ఆ డాక్టర్కే తెలియాలి. నిజంగా ఇప్పుడు మరి ఆవిడ ఏం చెప్తుందో అర్థం కాని పరిస్థితి. చూడండి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో అండి. ఇలాంటి ఘటనలు వింటుంటే భయం వేస్తుంది. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఎవరు ఏం మోసాలు చేస్తారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. పిల్లల కోసం లక్షల్లో అప్పులు చేసి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా అనుమానం మొదలైంది. కానీ ఒక డాక్టర్ అయ్యుండి వాళ్ళకి ఒక కండిషన్స్ ఉంటాయి, ఒక రూల్స్ ఉంటాయి, ఇంతవరకే ఉండాలి అని అన్న ఆలోచన ఆవిడకి లేదు అని అంటే అంత చదువుకున్న మూర్ఖుల్లాగా ఇలా ప్రవర్తిస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి? అంటే డబ్బు కోసమే ఇది కక్కుర్తి పడినట్ట. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యమైనా కూడా డాక్టర్లు ప్రతిదీ చూసుకోవాలి. మా పని అయిపోయింది, మా డబ్బులు వచ్చేసాయి, మా ఫీజులు వచ్చేసాయి అని మేము బిడ్డని ఇస్తానన్నాం ఇచ్చేసామని ఇలా చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటి? ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎవరో వీర్య కణాలు తెచ్చి వీళ్ళకి ఈ రకంగా ట్రీట్మెంట్ చేయడం ఏంటి? మరి ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అడిగితే ఆ డాక్టర్ ఏం సమాధానం చెప్తుంది చెప్పండి? ఏదైనా సరే తల్లిదండ్రుల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మీకు పిల్లలు పుట్టరు, మీలో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేశారు అని అనుకోండి, అక్కడితో సమస్య తీరిపోతుంది. కానీ వీళ్ళకి ఆ విషయం చెప్పకుండా వీళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా డబ్బు గుంజాలన్న ఆలోచనతోటి వేరే వాళ్ళు వీరే కణాలు తీసుకొచ్చి మహిళకి ఎక్కించి వీళ్ళకి బిడ్డకు జన్మనిచ్చిందేమోనని అనిపిస్తూ ఉంది. లాస్ట్ వీళ్ళకి డెలివరీ అయ్యే వరకు ఉంటే వీళ్ళకి బోల్ డబ్బు వస్తుంది. ఒకవేళ ఆ ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు అని అనిపిస్తోంది. ఏదైనా సరే విచారణలో తేలాలి. కానీ ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకి రాకూడదండి. పిల్లల కోసం ఎంతో తపన పడి గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్నో పూజలు చేసుకుంటూ చివరికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇలాగ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర లేకపోయినా సరే లక్షల్లో డబ్బుల్ని అప్పులు చేసి తీసుకొచ్చి డాక్టర్లని దేవతలుగా నమ్మి ఇలా డాక్టర్లకు ఇస్తూ ఉంటారు. కానీ డాక్టర్లే ఈ రకంగా మోసం చేశారు అని అంటే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? ఎవరిని నమ్మాలి చెప్పండి? డాక్టర్లు అంటే ఒక భగవంతుడిలాగా పూజిస్తాం. కానీ డాక్టర్లే ఇలాంటి మోసాలు చేస్తే పైగా ఒక మహిళా డాక్టర్ అయ్యుండి ఇంకొక మహిళకి ఇలా మోసం చేసింది అని అంటే ఏంటి పరిస్థితి? కానీ ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలండి. ఇంకొకసారి ఎవరికి కూడా ఇలాంటి మోసాలు జరగకూడదు. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకి కూడా రాకూడదు. నిజంగా ఇలాంటి వింటుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని రోజులు అయిపోయాయి.